నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతుంది ఇది. ఈరోజు దీన్ని వదిలేదే లేదు. ఏమనుకుంటుంది ఇది? నేను ఫోర్స్ చేస్తానన్న, ఫోన్ చేసి కిందకి పిలుద్దాం. వద్దులే, మళ్ళీ ఆఫీస్లో అంతా రచ్చ అవుతుంది. ఆఫీస్ అని వదిలేస్తాను దీన్ని. నేను సైలెంట్గా ఉన్నా అని ఇది ఎక్కువ చేస్తుంది. ఈరోజు ఉంది దీనికి రాని. చెప్పు, ఏమి? సీత, ఎందుకు ఈరోజు ఎంత క్యూట్గా కనపడతా అన్నావు? ఇక్కడ ఏం చేస్తా అన్నావు? పైకి రావాల్సింది, వచ్చి అందరి ముందు మర్యాద చేయాల్సింది. సీత, ఎందుకు పైకి రాలేదు? ఎందుకు ఇక్కడ నిలబడుకున్నావు? అరే ఎందుకు నేను ఏమీ మాట్లాడలేకపోతాన్నా? రారా పైకి రా, వచ్చి మర్యాద. ఇంకీ జాబ్ కూడా పోనీ నాకి. సీత, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క మూమెంట్ నాకు నోటీస్ అవుతుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్, నువ్వు వేసుకున్న చిన్న ఇయర్ రింగ్, నీ చెయ్యి, ఈరోజు ఎందుకు నాకు కొత్తగా కనపడుతున్నావు సీత. ఏమైంది నీకు? ఎందుకు నవ్వుతా అన్నావు? కామెడీ ఏమైనా జరుగుతుందా ఇడా? నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు సీత. నా కోపం అంతా క్షణాల్లోనే ఎగిరిపోయింది. దీన్నే లవ్ అంటారేమో. హలో, మాత్రం వదులుకోను సీత. ఏం నీతోనే మాట్లాడతాన్నా? హలో, నీతోనే మాట్లాడతాన్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఏమన్నావు? నువ్వు నేను మంచోని కాదా? నీకు నాతో ఉండాలని లేదా? చూడు సీత, నువ్వు నన్ను లవ్ చేశాను, అది నాకు బాగా తెలుసు. అప్పుడు నీ దగ్గరికి వస్తా అన్నా, అప్పుడు నిన్ను ఎంతగానో మార్చాలనుకున్నా. అప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని, కానీ నువ్వేం చేసినావు? ప్రతిసారి నన్ను బాధ పెడతానే ఉంటాంటివి. చూడు సీత, అప్పుడు నేను చేసిన తప్పే, దానికి క్షమించు అని అడుగుతా అన్నా. ఇంకెప్పుడు అట్లా చేయను, ఇది ఒక్కసారి నమ్ము. చూడు, నువ్వు చెప్పినవేవి నేను నమ్మే పొజిషన్ లో లేను. నేను మళ్ళా ఆ బాధ పడాలనుకోవట్లేదు. ఇప్పుడు నీ దారి వేరు, నా దారి వేరు. నువ్వు నా వెనక పడేదంతా ఆపు, ఇంకంతా అయిపోయింది. సీత, నీకు ఎట్లా చెప్పాలో, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను చూడుకున్నట్లు ఉండలేకున్నా. నేను వదిలి ఇంకెక్కడికి పోను సీత. నా మనసు కనిపిస్తుంది నువ్వు నన్ను వదిలిపోవని. ఇంకెప్పుడు బాధ పెట్టాను సీత, ఇది ఒక్కసారి నమ్ము. మా ఇంట్లో అంతా తెలిసిపోయింది, ఇంకేం చేసేకి లేదు. చూడు సీత, నువ్వు నన్ను చాలా లవ్ చేసినావు. ఇప్పుడు నేను లవ్ చేసే టైం వచ్చింది సీత. నాకు ఒక్క ఛాన్స్ ఇ సీత. నువ్వెందుకు నవ్వుతాంటివి? అది మళ్ళీ నవ్వుతాను. నువ్వు తిక్కోనివా? అది నీకు చెప్పిన అర్థం కాదు. నేను పోతాన్నా, బాయ్. సీత, సీత, ఏమనిపిస్తుంది? రామ్ సీతని కన్ఫ్యూజ్ చేస్తాడా? తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 11లో చూడండి.